నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే. నమస్తే నరేష్. సార్, రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఒక ఇష్యూ తెరపైకి వచ్చాడు, ఇంకో ఇష్యూ కనుమరుగైతుంది. ఒక సెన్సేషన్ ఇష్యూ అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇష్యూ సార్. బండి భగీరథ్ ఇంకా అండర్ గ్రౌండ్లో దొరకట్లేదని పోలీసులు చెప్తున్నారు. ఏం చెప్తారు? బండి సంజయ్ ఆయనను బర్తరఫ్ చేయాల మోడీ అని ఒకవైపు, బండి సంజయ్ రాజీనామా చేయాల కేంద్ర మంత్రి పదవికని మరోవైపు, బండి భగీరథ్ చేసిన తప్పుకి బండి సంజయ్ ఎంతవరకు బాధ్యులు అవుతారు? అంటే ఇప్పుడు బండి భగీరథ్ తప్పు చేశాడా లేదా అనేది కోర్టు చెప్పాలి. కేసు అయింది కాబట్టి కోర్టు ఇద్దరు పెట్టిన పరస్పరం కౌంటర్ కేసు కూడా అయింది. ఈయన ఒక పిటిషన్ ఇచ్చాడు, ఆమె ఒక పిటిషన్ ఇచ్చింది. అంటే నేను ఒక అడ్వకేట్గా చట్టం ముందు ఎవరినైనా కేసు పెట్టచ్చు, కానీ దోషిగా నిర్ధారణ అయ్యేదాకా మనం దోషులుగా అభిప్రాయపడాల్సిన అవసరం లేదు, తేల్చాల్సిన అవసరం కూడా లేదు. అలా ఎవరి తప్పు ఎంత అనేది కోర్టులు డిసైడ్ చేయాలి. ఎందుకు దానికంత ప్రాధాన్యత వచ్చింది అంటే తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి దానికంత ప్రాధాన్యత వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని చెప్పి అంటున్నారు. మున్నూరు కాపా సార్? ఇద్దరు మున్నూరు కాపు అని అంటున్నారు. మరి అమ్మాయిది కన్ఫర్మ్ చేసుకోవాలి. బీసీ అని అన్నారు కానీ మున్నూరు కాపు అనేది కూడా తెలుస్తూ ఉంది. సరే, రిలేటివ్స్ ఏమైనా అవుతారా సార్? ఇద్దరు తెలియదు. అయితే ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అది పాసిఫై అవుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ ఉంటుంది, కుల పెద్దలు ఉంటారు, దాన్ని ఏదో ఒక రకంగా ఒక పరిష్కారానికి తీసుకొస్తారు. అంటే ఇది ఇట్లాంటి కామన్గా జరుగుతున్నాయి. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడము, లేదంటే అమ్మాయి కోపం వచ్చినప్పుడు అబ్బాయిని దూరం చేసుకోవడము. అయితే అక్కడ సమస్య ఏంటంటే మైనర్ అని అంటున్నారు. మైనర్ అయినప్పుడు పేరెంట్స్ అలో చేయాల్సింది లేకుండే. ఇప్పుడు ఒక 17 ఏళ్ళ అమ్మాయి చుట్టమైతే కాదు, దగ్గర చుట్టాలైతే ఏం కాదు. చుట్టాలని కూడా ఎక్కడ లేదు. కమ్యూనిటీ ఒకటి కావచ్చు కానీ చుట్టాలు వాళ్ళది కరీంనగర్, ఈమె ఉండేది హైదరాబాదు. అయితే ఎవరి ద్వారానో పరిచయం అయినప్పుడు పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అతన్ని నెంబర్ పెట్టుకొని ఏది తిరుపతి పోవడం కావచ్చు, అరుణాచలం పోవడం కావచ్చు, ఇట్లాంటివి పోయినామని చెప్తున్నారు వాళ్ళు. మరి అమ్మాయిని అట్లా అలో చేయవచ్చా తల్లిదండ్రులు? ఇప్పుడు సామాజిక వర్గం ఏదన్నా కానీ ఒక మైనర్ అమ్మాయిని ఎంకరేజ్ చేయవచ్చా? ఎక్కడి నుంచి వచ్చిండు మీ కుటుంబంలో భగీరథ్ ఇష్టపడతాడు కావచ్చు అమ్మాయిని. మరి ఇంకా అమ్మాయికి వయసు రాలేదు, 17 ఇయర్సే ఉంది. ఇప్పుడు మీ పరిచయాలు కొనసాగొద్దు, మీరు ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోండి. మేజర్ అయినాక వచ్చినట్టయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము పెళ్లి విషయం మాట్లాడుకోవచ్చు అని చెప్పి కంట్రోల్ చేయాల్సి ఉండే. బట్ ఆ ఫ్యామిలీతో నేను పోయి తిరిగిండు అంటే ఏమన్నట్టు? వాళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు వాళ్ళు. ఎందుకు ఇతను మంత్రి కొడుకు, మనకి ఏదైనా రేపు అవసరాలు ఉంటాయనుకున్నారా, డబ్బు ఉన్నదనుకున్నారా, మనకు తెలియదు. ఇది ఫేర్గా లేదు ఈ కేసు. అంటే ఇద్దరి దిక్కు తప్పు కనబడుతూ ఉంది. భగీరథ్ కొంత ముందుకు పోయి ఉంటాడు, అడ్వాన్స్ అయి ఉంటాడు, మనకేం తెలియదు అది కూడా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలో ఉన్న మ్యాటర్ మీద వాళ్ళు ఏదో ఒకటి చెప్పకుండా మనం ఏం చెప్పడానికి లేదు. అయితే ఏది ఎట్లున్నా కూడా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇష్టం లేకుండా ఏముండదు. అత్యాచారం అనేది ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఇచ్చిన దానిలో అత్యాచారం అని చెప్పలేదు. అది మీడియాలో ప్రచారం అవుతున్నది. అత్యాచారం అనేది ఎక్కడ లేదు, ఏది లేదు. ఉంటే అది ఎప్పుడో వైద్య పరీక్షలు చేయించేవాళ్ళు కదా. మరి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినాక ఆమె వైద్య పరీక్షలు చేయించారా? కేసు దేనికి పెడితే సార్ మీరు కూడా ఒక అడ్వకేటే అంటే ఇప్పుడు ఏమేమి వస్తాయి దాంట్లో? మైనర్స్ మీద ఏ రకంగా అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేసినా, లేకుంటే వాళ్ళ అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అని ఇట్లాంటివి ఉంటాయి. ఇదివరకు కూడా ఐపీసీలో కూడా 354 సెక్షన్ ఉండేది. అమ్మాయికి ఇష్టం లేకుండా బిహేవ్ చేయడం, అదివన్నీ ఇప్పుడు మైనర్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నేరమే. మా 18 ఇయర్స్ దాటినాకనేమో ఇష్టం ఉంటే అది నేరం కాదు. ఈ 18 ఇయర్స్ లోపల వాళ్ళు ఇష్టంతో పోయినా నేరమే అవుతుంది. అది ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే అది కేసు సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయా కాదా అనేది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, దాని మీద వచ్చిన ఎవిడెన్స్, ఇవన్నిటిని బట్టి ఉంటుంది. ఇక్కడ నాకు ఒక అభిప్రాయం ఉన్నది. ఏమనంటే రాజకీయ నాయకుల కుటుంబాలలో కూడా కుటుంబ సభ్యులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. చాలా జరుగుతూ ఉంటాయి. అది సామాన్యుల కుటుంబాల్లో జరుగుతాయి, రాజకీయ నాయకుల కుటుంబాల్లో కూడా జరుగుతాయి. వీటిని రాజకీయాలకు ఎంతవరకు ఆపాదించవచ్చు? ఇప్పుడు నీకు ఒక పేరు చెప్పకుండా చెప్తా, ఒక రాజకీయ నాయకుడి మీద నీకు కోపం ఉంది. కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోవడానికి రాజకీయాలే వాడుకోవాలి. కానీ ఇంట్లో జరిగే సంఘటనలను రాజకీయాలకు ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది?
ఒకటి. రాజకీయ నాయకుడు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కులాన్ని వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఈ రెండు జరుగుతున్నాయి. కులం ఎక్కువ జరుగుతుంది కదా సార్. ఇంకా అంటే నేను అనేది రాజకీయ నాయకుడు ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో కులాన్ని ఎక్కడ వాడుకోవాలి? ఇద్దరు ఒకటే కులపులు అయినప్పుడు మరి పెళ్లి కోసమో లేకుంటే వాళ్ళ మధ్య ఒక పరిష్కారం చేయడానికో ఆ కులాన్ని ఉపయోగించుకోవాలి. కానీ కులాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం కానీ, రాజకీయాలను కులానికి ఆపాదించడం కానీ ఇట్లాంటివి ఏవి కూడా వాంఛనీయం కాదు. రెండవది ఏంటంటే కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఏ కుటుంబంలో అయినా తప్పులు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాటిని బర్తరఫ్ చేసేదాకా డిమాండ్ చేయడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఇది చర్చ జరగాలి దీని మీద. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక పార్టీ బర్తరఫ్ చేయమనొచ్చు, లేకపోతే రేపు ఇంకో పార్టీ బర్తరఫ్ చేయాల్సిన అవసరం లేదు, అది పిల్లలు చేస్తే తప్పు అని అనొచ్చు. నేను దీని మీద ఎవరిని తప్పుపడతలేను, చర్చ జరగాలంటున్నా. ఇప్పుడు మనకున్నది ఇద్దరు మంత్రులు, ఒక మంత్రిని మనం బర్తరఫ్ చేయడానికి ఈ కారణం సరిపోతుందా? ఇది వ్యాలిడ్ రీజనా? తప్పులు తెలిసి జరిగాయి. ఒక్కోసారి ఏంటంటే ఆ ఆవేశంలో ఎమోషన్స్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. దానికి మంత్రికి ఏం సంబంధం? పిల్లల పెంపకంలో లోటు ఉన్నదా అంటే అందరి పెంపకాలలో లోటు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల గురించి పట్టించుకునే రాజకీయ నాయకుడు లేడు, వ్యాపారవేత్త లేడు. ఎవరో టీచర్సో లేకుంటే ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే పేరెంట్స్ ఉంటే తప్ప పిల్లల్ని పట్టించుకోవట్లేదు. 90% పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఏమన్నంటే వాళ్ళు పొద్దున వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపుతారు, వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చినాక వాళ్ళతో కాసేపు చదివించి ఆడిచ్చి పడుకోబెడతారు. ఇంత మించి పిల్లల టాలెంట్ సెట్ చేయడం కానీ, పిల్లలకు స్కూల్లో ఏం చెప్తున్నారు, పిల్లలకు స్కూల్లో ఎవరు కలుస్తున్నారు, వాడు ఇవి తింటున్నాడా, డ్రగ్స్ ఏమన్నా అలవాటు అవుతున్నాడా, లేకుంటే వాడు సెల్ ఫోన్లో ఏమన్నా అడ్డమైనవి చూస్తున్నాడా, ఏది అసలు నియంత్రణ లేదు, నిఘా లేదు. పిల్లల పెంపకంలో ప్రతి ఒక్కరం తప్పు చేస్తున్నాం. మరి అటువంటిప్పుడు వాళ్ళు చేసే తప్పులకు తల్లిదండ్రులను నేరుగా బాధ్యులను చేయడం అనేది కొంత ఉంటుంది. సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత కొంత ఉంటుంది. ఇటు రాజకీయాలు వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా పట్టించుకోవాలి. సరే, ఒకటి రెండు తప్పులు చేసినప్పుడే కంట్రోల్ చేస్తుంటే ఇంత దూరం రాకపోయేదేమో అని అనిపిస్తుంది. ఇదివరకు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఏది మహేంద్ర యూనివర్సిటీలో ఏదో పిల్లలు కొట్టుకున్నారని, పిల్లలన్నప్పుడు కొట్టుకోరా అని చెప్పి సంజయ్ చెప్పడం అనేది. అంటే ఆ టైంలోనే పిల్లాడి ప్రవర్తన మీద కొంత నిఘా పెట్టి కొంత కంట్రోల్ చేసుకోగలిగి ఉంటే ఇంత దూరం రాకపోయేది. ఇది ఎంతవరకు తప్పనేది నేను నిర్ధారిస్తలేను, కానీ పిల్లల వ్యవహారంలో తల్లిదండ్రులకు ఆపాదించడం అనేది, అందులో ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మీద ఇదొకటి చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ మీద పెట్టారు, రేపు ఇంకొక పార్టీ నాయకుడి మీద కూడా ఇట్లాంటి ఆరోపణలే రావచ్చు. ఆరోపణలు నిజాలు ఉంటేనే ఆరోపణలు వస్తాయని కాదు, నిజాలు లేకపోయినా కూడా ఆరోపణలు రావచ్చు కావాలని బ్లేమ్ చేయడానికి. ఓకే, ఇంకోటి రాజకీయాలలో ఏది అసాధ్యం కాదు. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, ఆర్టిస్టులతో కూడా కంప్లైంట్లు ఫైల్ చేయించవచ్చు. అసలే హైదరాబాద్ అనేది పెద్ద సినిమా ఫీల్డ్. ఇక్కడ దేశంలో ఎన్ని సినిమాలు తయారైతే ఒక హైదరాబాద్ జరుగుతాయి. అదే ఇప్పుడు ఇక్కడ ఒక లక్ష్మణ రేఖ అనేది ఉండాలి. ఏ తప్పులను మనం రాజకీయ నాయకులకు ఆపాదించవచ్చు, ఏవో ఆపాదించకూడదు. ఇప్పుడు నీకు పొలిటికల్గా రాజకీయ నాయకుల పైన విమర్శ ఉన్నప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలి, కుటుంబ సమస్యలతోనే ఎదుర్కోవద్దు. ఇట్లాంటి సమస్యలు అన్నిటి మీద చర్చ జరగాలి. పక్కదారి పడుతున్నదని అనిపిస్తూ ఉన్నది నాకు. అందుకే మీతో నేను 4 మాటలు షేర్ చేసుకోవాలను. రైట్. గతంలో మనం చూసినాం కె కేశవరావు గారు, ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఏదో కాలపుల కేసులో ఆ ఇష్యూ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో వెంటనే పదవికి రాజీనామా చేయడం జరిగింది. డిమాండ్లు వచ్చినాయి, రాజీనామా కూడా చేశారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కుటుంబాన్ని ఇంట్లో కొడుకునే కంట్రోల్లో పెట్టలేకపోయినావు, రాష్ట్రాన్ని దేశాన్ని ఏ విధంగా పెడతామని పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు బయట పొద్దున వెళ్ళినంటే రాత్రి ఎప్పుడు లేట్ నైట్ వస్తారు. రైట్. ఇప్పుడు వాళ్ళని అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు బయట విషయాలను పట్టించుకోవాలన్నా, మరి ఇంట్లో విషయాలే పట్టించుకోవాలన్నా. ఇంట్లో అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళకు భార్యతోని పిల్లలతోని కూర్చొని భోజనం చేసే సమయమే దొరకదు. మనం కేటీఆర్ గారిని చూస్తాం, హరీష్ రావుని చూస్తాం, ఎప్పుడు వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉంటారు. రాత్రి పడుకునే ముందు కూడా 10 మంది ఉంటారు ఇంటి ముందట, బెడ్రూమ్లో పోయే ముందు కూడా 10 మంది రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఆ అవకాశం ఎక్కడ దొరుకుతుంది? అందరిలాగానే వాళ్ళు స్కూల్కి పంపుతారు పిల్లల్ని, తల్లి కొంత కాన్సన్ట్రేట్ చేస్తుంది కానీ తండ్రికి అవకాశం లేదు. పిల్లలు వాళ్ళ తల్లితో షేర్ చేసుకోరు, తండ్రితో కూడా షేర్ చేసుకోరు. ఇవాళ సెల్ ఫోన్ కల్చర్ వచ్చింది, రైట్. వాళ్ళ ప్రపంచమే వాళ్ళ చేతుల్లో ఉన్నది, వాళ్ళు ఎటుపోతుందో తెలుస్తలేదు.
ఇప్పుడు అలా సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఈ మన మానసిక పరివర్తనను తప్పుదారి పట్టించేటి చాలా వస్తుంటాయి ఫోన్లలో. వాళ్ళు ఎటు కొట్టుకపోతుండ్రో ఎవరు గ్రహిస్తారు చెప్పండి, వాళ్ళ మనసు ఎటు తీసుకెళ్తుందో వాళ్ళని. అందుకే నేను అంటున్నా, ఇవాళ నిఘా అనేది సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ కంట్రోల్లో ఉండాలి తప్ప తప్పులు చేయకుండా ఉండడం అనేది ఈ రోజుల్లో కొద్దిగా కష్టమే. ఎందుకంటే వాళ్ళ తప్పుదారి పట్టించేటి ఎక్కువగా ఉన్నాయి, కరెక్ట్ దారిలో పెట్టేటి తక్కువగా ఉన్నాయి. డిసిప్లిన్ అనేది లేకుండా పోతూ ఉన్నది. ప్రభుత్వాలు కూడా కొన్ని నియంత్రించడంలో ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సెల్ ఫోన్లలో ఏం రావాలనేది ప్రభుత్వం నియంత్రించవచ్చు కదా. చైనాలు ఎందుకు రావు ఇవన్నీ? క్రైమ్ కానీ కానీ ఇటువంటివన్నీ చైనాలు రావు కదా. మరి చైనా వాడు గూగుల్ని నియంత్రించాడు, వాడు సొంతంగా వాడు ఛానల్స్ డెవలప్ చేసుకున్నాడు. మనం నియంత్రించవచ్చు, మొత్తాన్ని ఆపలేము, రైట్, కొన్నింటిని ఆపగలుగుతాం. ఇవన్నీ మన ఇంటికి వచ్చేసరికి అది అయ్యో ఇంత పెద్ద సమస్య. బండి సంజయ్కి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మోడీ వచ్చే టైంకే కావాలన్న కేసు హైలైట్ అయిందా సార్? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పేది ఏంటంటే ఇతను సంగప్ప దీనిలో మీడియేటర్గా పోయాడు. సంగప్ప వారం నుంచి మీడియేట్ చేస్తుంటే కరెక్ట్ మోడీ వచ్చే టైంకి ఎందుకు బయటకు వచ్చి యాక్సిడెంటల్గా వచ్చింది అది. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి నడుస్తున్నది అనేది వాళ్ళే చెప్తారు. సంగప్ప కాంప్రమైజ్ చేస్తున్నాడు పోయి అంటే లేదు, ఆయన ఒక ప్రయత్నం చేసిండు, తప్పేమున్నది? ఇట్లాంటి జరిగినప్పుడు ఒక ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా. సంగప్పని నేనేం తప్పట, ఒక ప్రయత్నం చేసిండు ఆయనే. కానీ వాళ్ళు చెప్పేటి అని నిజాలని కూడా నేను నమ్మట్లేదు. అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి సార్? వీళ్ళు చెప్పేది విన్నా నేను. బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్న వాటిలలోనే ఇట్లా అంటే వాళ్ళు ఏంటంటే అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు అని చెప్పారు. వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్పలేదు. న్యాయం జరగాలి అమ్మాయికి అని చెప్తారు. అంటే ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరగాలంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బండి భగీరథ అట్లా కూడా వాళ్ళు ఏమో అడుగుతున్నారు. కేసు పెట్టాలి, శిక్షించాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమే కదా. ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి మీద అతను ఏ రకమైన ప్రవర్తన ఎట్లున్నది, సెక్షన్స్ కిందికి వచ్చినా రాకపోయినా కూడా ఏది జరిగినా కూడా అది నేరమే అవుతుంది కదా. మైనర్ అమ్మాయిని ఈయన పరిచయం చేసుకొని ఆమె వెంటబడడం ఒక తప్పు అయితే, వాళ్ళు ఎంకరేజ్ చేయడం వాళ్ళది కూడా తప్పే అవుతుంది. అంతే కదా. వాళ్ళు ఎందుకు రానిచ్చారు? అండర్ గ్రౌండ్ పోలీసులకు చిక్కకుండా ఎందుకు ఈ విధంగా ఉంటున్నాడు బండి భగీరథ్? అట్లేం ఉండదు. ఇప్పుడు అంటే వార్తలు వాళ్ళు అనుకుంటే అది పెద్ద సమస్యనా? ఆయనకే చెప్పి మీరు పంపించండి, మేము కేసు పెట్టి పంపిస్తామంటే పంపిస్తారు. వాళ్ళు పోలీసులో ఇన్వెస్టిగేషన్ టైం కదా ఇది. ఇన్వెస్టిగేషన్ చేసినాక అరెస్ట్ చేయడమా లేకుంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడమా, ఆ సెక్షన్స్ యొక్క సివియారిటీని బట్టి అది కేసు ఉంటుంది. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారని బండి సంజయ్ అంటున్నాడు. దాంట్లో ఎంత వాస్తవం ఉందంటారు సార్? నేనేమంటున్నా అంటే ఏ పార్టీ కూడా రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలు లేవు. అవతలోడు దిగజారండి కదా, నేను కూడా దిగజారుతాం అన్నట్టే కనబడుతూ ఉన్నది. అది బండి సంజయ్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు విలువలున్న రాజకీయాల్లో ఇట్లాంటివి పెద్ద సీరియస్గా తీసుకోరు. ఏమనంటే అది పర్సనల్ ఇష్యూ అని అంటారు, ఆ కుటుంబానికి సంబంధించింది అని అంటారు. దానికి ఇంత ప్రాధాన్యత రాదు. కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించండి. కొడుకుని ఎన్కేసుకు వస్తే బండి సంజయ్ని టార్గెట్ చేయాలి. కొడుకు మీద కేసు పెట్టకుండా ఉంటే బండి సంజయ్ని టార్గెట్. బహిరంగంగా ఎందుకు చెప్తలేడు? కేసు పెట్టారు కదా, ఆల్రెడీ కేసు పెట్టారు. కొడుకు తప్పుంటే శిక్షించండి, నాకు ఎలాంటి చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో చెప్పాలి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి కొడుకు తప్పు చేస్తే ఊరేయండి. ఆయన చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్ గా చట్టం తన పని తను చేసుకుంటా. ఇంకా పెద్దరికం ఉంటది కదా కేంద్ర మంత్రి ఆ మాట చెప్తే. అంటే చెప్పాలి, ఆయన ఎందుకు చెప్పకూడదు? అవసరమైతే నేనే తీసుకొచ్చి మీకు అప్పచెప్తా అని చెప్పాలి, నేను పంపిస్తా అని చెప్పాలి. కానీ ఎంతైనా బండి సంజయ్కి ఇది చాలా క్లిష్టమైన ఒక సమయం కదా సార్. అంటే బక్స్ అనేది ఎందుకంటే ఇంత పబ్లిసిటీ అయింది కదా, ఈ పబ్లిసిటీ అనేది ఆయన డెఫినెట్ గా ఆయన కర్మ రిటర్న్ వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. అంటే కేటీఆర్ నా విధంగా మాట్లాడడం లేకుండా చాలా మంది మీలాంటి రాజకీయ విశ్లేషకులు లేదు, కేటీఆర్ మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడు. కానీ నేను కేటీఆర్ పైన బండి సంజయ్ ఏం మాట్లాడాడు నేను చూడలేదా? అంటే అసలు కేసీఆర్ పుట్టినావా ఎప్పుడన్నా అని చెప్పి ఎప్పుడన్నా కేసీఆర్ కి పుడితే అనే మాట. అంటే బండి సంజయ్ మొదటి నుంచి కూడా కొద్దిగా అడగోలుగానే మాట్లాడతాడు. ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడు కూడా చూసాం కదా మనం, ఆయన ఒక హోమ్ మినిస్టర్ ఉండి కూడా అట్లా మాట్లాడకూడదు. ఆ నోరు జాగడం కావచ్చు, కొంత పరుష పదాలు వాడడం కావచ్చు, కొంత వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడడం. కోపం ఎందుకు సార్? రాజకీయ కక్షలు ఎందుకు? కేటీఆర్ దారి తప్పినాయి రాజకీయాలని చెప్తున్నా కదా. కేటీఆర్ చాలా సమయంతోనే మాట్లాడేవాడు సార్. కేటీఆర్ కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. అంటే మొన్నటి మీటింగ్ లో మనకు అట్లా అనిపించింది రాహుల్ గాంధీ. ఎందుకంటే బహుశా ఆయన కూడా అనుకొని ఉంటాడు వీళ్ళందరూ మాట కూడా దొరికింది అట్లా కాదు. అంటే వాడు అనే ఒక పదం కూడా మాట్లాడాడు అంటే కూడా వచ్చింది. నేనేమంటున్నా అంటే
ఈ బూతులు విని విని ఇక తప్పదేమో అని అనుకోని ఇంట్లో మాట్లాడి బయట వచ్చేసిందంట. లేదు, ఆయన మంచి కల్చర్ రేవంత్ రెడ్డి పీకి పా అనే లేదు నేనేమంటున్నా అంటే మంచి కల్చర్ ఉన్న వ్యక్తి కేటీఆర్. కానీ నేనేమంటున్నా అంటే విని విని అందరు అదే మాట్లాడుతున్నప్పుడు మొన్న నేను జీటీవీలో భరత్తో అన్నా, నేను ఏమన్నా అంటే ఏది పార్లమెంటరీ ఏది అన్పార్లమెంటరీ. పార్లమెంట్లో బూతులు మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారు, పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు. బహుశా అదే పార్లమెంటరీ అవుతుందేమో. నేను షానిగా మాట్లాడితే అది అన్పార్లమెంటరీ కావచ్చు, నేను కూడా బూతులు మాట్లాడితేనే అది పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారేమో అని అన్నాను నేను. అంటే ఇప్పుడు డిమార్కేషన్ లేకుండా పోయింది. పార్లమెంట్ అసెంబ్లీలలో కూడా బూతులు మాట్లాడినప్పుడు అదివరకు బాతకాని షాపులు అన్నారు, ఇప్పుడు బూత్కాని షాపులు అయిపోయినాయి అవి కూడా. అంటే అబద్ధాలు అసత్యాలకు నిలయం అయిపోయినాయి. కాబట్టి ఒక పవిత్రమైన వ్యక్తులు ఇంట్లోకి వచ్చినా కూడా ఈ బురద అంటుతుంది వాళ్ళకు. చాలా కాలము ఎప్పుడు కూడా మాట దొరలేదు కేటీఆర్ గారు. బట్ ఈ మధ్య ఉపన్యాసాలలో అపరుష పదాలు, కొంత అవతల వ్యక్తులను నిందించే పదాలు కొన్ని వస్తున్నాయి. అది రాకపోతేనే బెటర్, ఎందుకంటే ఆయనకు ఒక స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఎలైట్ పీపుల్, ఐటీ వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.